ప్రభుత్వం 90% గ్రాంట్స్తో ముఖ్యమైన హాస్పిటల్లో ఎయిమ్స్ కానీ నిమ్స్ కానీ నిమ్యాన్స్ కానీ 90% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్తో నడుస్తాయి అధ్యక్ష. దయచేసి మీరు జాతీయ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కేజీహెచ్ని కూడా ఈ ఎయిమ్స్ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటే కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఉండదనేది నా అభిప్రాయం. ఇకపోతే కేజీహెచ్ గురించి చెప్పిన రోజులు కూడా టైం సరిపోదు అధ్యక్ష. ఎంఆర్ఐ ఒకటే ఉంది, అది కేజీహెచ్ హాస్పిటల్ నిర్వహణలో ఉంది సార్. అది 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంఆర్ఐ స్కాన్లు పీపీపీ మూడులో నడిచాయి సార్. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి మూసివేయటం వల్ల కనీసం ఎంఆర్ఐ స్కాన్ రోగులు వెళ్ళి రోగ నిర్ధారణ చేసుకోవాలంటే కనీసం వారం నుంచి 2 వారాలు టైం పడుతుంది సార్. అదే రకంగా అనేక సమస్యలు ఉన్నాయి. దయచేసి ఇంకొకటి ఏంటంటే ఈ అంగవికలుల కోసం సడన్ సర్టిఫికెట్లు కనీసం ఆ స్లాట్లు రావడానికి 3-4 నెలలు పడుతుంది సార్. దాన్ని రెగ్యులరైజ్ చేస్తే ప్రతిరోజు ఆ సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా హాస్పిటల్లో ఈ కేజీహెచ్ విమ్స్తో పాటు అన్ని హాస్పిటల్లో సైకర్యం అయితే ఆ హ్యాండిక్యాప్డ్ వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. ఈ కేజీ అదే రకంగా ఒంటి కన్ను ఉన్న వాళ్ళకి సడన్ సర్టిఫికేట్ 30% ఇస్తున్నారు సార్. దానివల్ల వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. ఏదైనా అంగవైకల్యమే సార్. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా. దీంతో పాటు ఘోష హాస్పిటల్ మీద కూడా దృష్టి పెట్టాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను సార్. మినిస్టర్ గారు.